నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్యాగరాజ ఆరాధనోత్సవాలు శ్రీరామ వైభవంపై డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆకట్టుకున్న ఆధ్యాత్మిక ప్రవచనం. వేణుగోపాలస్వామి కళ్యాణ వేదిక ముఖమండపంకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దంపతులు. భవిష్యత్తుకు గ్యారంటీ మినీ మేనిఫెస్టో పథకాలపై ప్రచారం నిర్వహించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కేసీఆర్ ను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల. ఎర్రగుంట్ల మాదికల మండలం నూతన కమిటీ ఎన్నిక. జగిత్యాల పట్టణంలోని ప్రజాపాలన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. ప్రస్తుత ఆధునిక యుగాన్ని పట్టి పీడిస్తున్న విషయ సంస్కృతి వింత పోకడాలతో కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత సమాజంలో అందరిపైన ఉందని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాదంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు. 25 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన ఆరాధనోత్సవాలు నిర్విమంగా జరిపించడం గర్వించదగ్గ విషయం. శారద సంగీత కళా సమితి వారిని అభినందించారు. శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు 2 రోజు కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు మారెళ్ల పురుషోత్తమ శర్మ మహాలక్ష్మి దంపతులు జ్ఞాపకార్థం వారి కుమారుడు మారెళ్ల గంగరాజు శర్మ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శ్రీరామ వైభవంపై డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి నా ఆధ్యాత్మిక ప్రవచనం ఆహుతులను ఆకట్టుకుంది. రామ వైభవంపై తనదైన శైలిలో మానవుని జీవితంలో రామాయణ పురాణ ఇతిహాసాలు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని జీవించాలన్నారు. ప్రవచన అనంతరం సంతోష్ కుమార్ శాస్త్రిని శారదా సంగీత కళా సమితి వారు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తి జనార్దన్ రెడ్డి, ప్రముఖ నేత్ర వైద్యులు టి సత్యనారాయణ రెడ్డి, తమలంపూడి ఇచ్చిన ఆదిరెడ్డి, నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, కొవ్వూరి రఘునాథరెడ్డి, మారెళ్ల కృష్ణ, ఫణీంద్ర, నల్లమిల్లి వెంకట, మునేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనార్దన్ రెడ్డి గారిని పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదం జరిగింది. వారు పటాన్ని అత్యద్భుతంగా వారు చెప్పడం జరిగింది. నిజానికి దాని ఎడిటింగ్ సమయంలో ఆ వీడియో మనకున్న సమయం 15 నిమిషాలు చాలా సందిగ్ధమైంది. అంత అద్భుతంగా వారు నృసింహ వైభవాన్ని అందులో ఈ 2024 సంవత్సరం మన జీవితాల్లో గుర్తుంచుకోవలసిన సంవత్సరం. ఈ శతాబ్దంలో ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో అండర్లైన్ చేసుకోవలసినటువంటి సంవత్సరం 2024 జనవరి 22. అందుకే నన్ను అడిగినప్పుడు గంగరాజు శర్మ గారు, అయ్యా మీరు రావాలి అంటే నిజానికి ఒక్కరోజు కార్యక్రమానికి ప్రయాణం ఎక్కువ. ఇక్కడ 8 గంటలు కారులో కూర్చొని పడి రావటం, ఇక్కడ మాట్లాడేది ఏదో 2 గంటలు అని. ఏం మాట్లాడతారు అన్నప్పుడు ఒకటే మాట, ఈ సంవత్సరం అంతా మనం మాట్లాడుకోవలసింది ఒకే ఒక్క మాట, జై శ్రీరామ్, అంతే. ఇంకా వేరే మాట లేదు. నిద్ర నుంచి లేపినా మనం మన నోటి నుంచి రావాల్సింది జై శ్రీరామే. మనం చూస్తామా? సాధ్యమవుతుందా? చూడగలమా ఈ జన్మలో అని అనుకుంటున్నటువంటి ఘట్టం. నా చిన్నప్పటి నుంచి నలిగిపోతున్న సమస్య,
1992 అనుకుంటా కరసేవకులు నేలమట్టం చేసింది. డిసెంబర్కి 500 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి ఎంతో మంది మహనీయుల యొక్క తపస్సు ఇవాళ సార్థకం కాబోతోంది. అందుకే ఇక్కడ నా ఉద్దేశంలో త్యాగరాజస్వామి వారు అన్నప్పుడు త్యాగయ్య ఎప్పుడు సంతోషపడతాడు అంటే, త్యాగయ్య వేరే ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా సంతోషపడతాడో లేదో తెలియదు, కానీ త్యాగయ్య మహానుభావుడు సంతోషపడేది రామనామం చెబితేనే ఆయన సంతోషపడతాడు. ఎందుకంటే ఆయన ఊపిరి, ఆయన జీవితము, ఆయన కీర్తనలు, ఆయన ఉపాసన సర్వం కూడా రామమయం రామమయం రామమయం. కాబట్టి ఆ మహనీయుడి పేరుతో చేస్తున్న ఈ ఉత్సవం అయోధ్యలో జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:20. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పేదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో 50 లక్షల రూపాయలతో నిర్మించే కళ్యాణ వేదిక మరియు ముఖ మండపం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, మండల కన్వీనర్ గుత్తల రమణ, హితకారిణి సమాజం డైరెక్టర్ ఉండ్రు సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ద్వారంపూడి పద్మ వెంకటరెడ్డి, నియోజకవర్గ బీసీసీఎల్ కన్వీనర్ వాసంశెట్టి మాధవ, సీనియర్ నాయకుడు తోటకూర నాయుడు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎండ్రు సుబ్బారావు, అడపాల నూకరత్నం, అడపాల బుజ్జి, ఎం బుల్లిరాజు, సిహెచ్ ప్రసాద్, వనం లోవరాజు, వల్లు పట్టాభి, మాజీ సర్పంచ్ మేక రామకృష్ణ, సాన రామకృష్ణ, ఐలేటి రాజు, పేదపూడి సొసైటీ చైర్మన్ కామరాజు చౌదరి, కన్వీనర్ మీసాల నాగరాజు, సర్పంచ్ నూనె పట్టాభి రామన్న చౌదరి, పుట్టకొండ సర్పంచ్ వల్లు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పేదపూడి మండలం గొల్లల మామిడాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ మినీ మేనిఫెస్టో ద్వారా కలుగుతున్న లబ్ధిని వివరిస్తుంటే మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గొల్లల మామిడాడ గ్రామ నాయకులు, కార్యకర్తలు, పేదపూడి మండల నాయకులు, కార్యకర్తలతో పాటు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళలు అధ్యక్షురాలు సూర్యకుమారి, తూర్పు గోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవదాన బాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సత్యబాబు, మాజీ ఎంపీటీసీ శివరామారెడ్డి, రాష్ట్ర శెట్టి బలిజ సాధికార కమిటీ సభ్యులు సూరిబాబు, అనపర్తి నియోజకవర్గం వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బారాయుడు, అప్పారెడ్డి, అనపర్తి నియోజకవర్గం తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రమణ, తూర్పు గోదావరి జిల్లా టిఎన్టీయూసీ ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి, వెంకన్నబాబు, గోపికృష్ణారెడ్డి, మండల పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సత్యనారాయణ, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షురాలు చంద్రకాంతం, లోబరాజు, కర్రి శ్రీనివాసరెడ్డి, సాయి విజయ్, నాయకులు కళ్యాణ్, అమ్మన్న చౌదరి, మణికంఠ, వీరభద్ర, శివ, వీర భద్రరావు, రాంబాబు, మామిడ గ్రామ నాయకులు, కార్యకర్తలు, పేదపూడి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ పోతారు కానీ 1వ తారీఖు ఏదో డేట్ కన్వీనియంట్ ఏడుకన్నా ప్రెస్ కూడా తీసుకోవడం చిట్టుకుంటాడు ఏం ఇదండి, అంత అభివృద్ధి లేదు. మా 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు చెప్తున్నారా అంతకుముందు మూలారెడ్డి గారు కూడా సంబంధం లేకపోయినా ఈ గ్రామానికి ఏం చేశారు చూడండి. అందరూ సపోర్ట్ చేశారండి బాబు. నాకు ట్రాన్స్ఫర్ విషయంలో ఇంటికి వస్తే నాకు ట్రాన్స్ఫర్ చేయించారు. చిన్న జెండాలో పైన ఉడికిచ్చినాయి. మీరు అప్పుడు రాలేదండి, అప్పు వస్తే కానీ ఇవ్వలేదు. ఉంటేనే అందం వెనకాల మంచిగా సైకిల్ కోట్ వేయాలండి, తెలుగుదేశానికి గెలిపించాలి. సైకిల్ కోట్ వేయాలమ్మా, కోట్ వేయాలి, తెలుగుదేశానికి గెలిపించండి. కాదండి, ఒకసారి గ్రామంలో జరిగింది అంటే 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో చూడండి. 14 నుంచి 19 వరకు ఏం జరిగిందో చూడండి. అంతకుముందు మూలారెడ్డి గారిని ఏం చేశారు చూడండి. అందుకోసం సైకిల్ కోట్ నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్ కు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర నాయకులు స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ తో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. తర్వాత నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. సీఎం వైఎస్ జగన్ వెంట మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆమెకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ కండువ కప్పి షర్మిలను ఆహ్వానించారు. షర్మిల అనంతరం సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసి చర్చించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన షర్మిల గురువారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ లో ఆమె చేరారు. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. కడప జిల్లా ఎర్రగుంట్ల టౌన్ 4 రూట్ల కూడలిలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగకు ఎర్రగుంట్ల మండల నాయకులు డప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దండు వీరయ్య మాదిగ అలసాని పెత్తన విగ్రహానికి పూలమాలలు వేసి ఏపీ ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేశారు. మార్కెట్ యార్డ్ నందు ఎర్రగుంట్ల మండల అధ్యక్షులుగా బూచుపాటి రామాంజనేయులు మాదిగ, ఉపాధ్యక్షులుగా గుడిసి రామయ్య మాదిగ, కైపు విజయ్ కుమార్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శిగా కల్ల పుల్లయ్య మాదిగ, మండల ప్రచార కార్యదర్శిగా చంద్ర ఓపులేసు మాదిగ, జమ్మలమడుగు నియోజకవర్గం మాదిగ, స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులుగా కొమ్ము రఘురాముడు మాదిగ నూతన కమిటీని ఎన్నుకున్నారు. తదనంతరం దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ప్రజానికానికి అణకారిన ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త రూపకల్పన, సమాజం మేలు కోసం మాదిగల ఉపకులాలందరినీ మేలుకొల్పే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ ఎర్రగుంట్ల మండల కమిటీ నూతనంగా నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. కార్పొరేట్ విద్యలో పేదవారు అడుగు పెట్టడం లేదని, కార్పొరేట్ విద్యా సంస్థలో ఇంటికి ఇద్దరికి ప్రభుత్వ ఖర్చులతో చదివించాలని ఈ 2024లో అన్ని రాజకీయాల పార్టీలకు ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. వ్యవసాయ కూలీల మహిళలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రతి కూలీ పని వారికి ప్రభుత్వం 400 రూపాయలు ఇచ్చే విధంగా చట్టం తీసుకురావాలన్నారు. కూలీలో శ్రమ దోపిడీకి గురి కాకుండా చూసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. సంవత్సరం మరియు మకర సంక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ప్రజానీకానికి, అనగారిన వర్గాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో కొత్త రూపకల్పన, సమాజ మేలు కోసం మాదిగల ఉపకులాలందరినీ కూడా మేలుకొల్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండల కమిటీ నూతనంగా నిర్మాణం చేపట్టబోతున్నాం. రానున్న కాలంలో ప్రజలందరినీ కూడా మరింత చైతన్యవంతులు చేయాలని చెప్పేసి గ్రామాలలో పెద్ద ఎత్తున సంఖ్య ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు చేయాలి. రేపు రానున్న కాలంలో మన బిడ్డలకు మంచి సంక్షేమం ఉండాలని, తర్వాత వాళ్ళకందరికీ కూడా విద్య, నాణ్యమైన విద్య కావాలి. ఈరోజు కార్పొరేట్ విద్యలో పేద వర్గాలు అడుగు పెట్టడం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇంటికి ఇద్దరిని ప్రభుత్వ ఖర్చులతోనే చదివించాలని ఈ 2024లో అన్ని రాజకీయ పార్టీలకు ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు అట్రాసిటీ చట్టం చాలా నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఈ చట్టాన్ని మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి దాన్ని సుప్రీంకోర్టు తీర్పు అనే అనుసరించుకొని పార్టీ 1 సిఆర్పి అనే అడ్డం పెట్టి పోలీస్ స్టేషన్లో నేరస్తులకు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం. ఆల్సో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు, సిపిఎం, సిపిఐ, ఇంకా అనేక దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈ డిమాండ్ను ఆయా రాష్ట్రాల ప్రజల క్షేమం కోసం, ఆ దళిత గిరిజన వర్గాల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు నివారించడం కోసం ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే మాకు మరింత ప్రమాదం ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దాని మీద కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటున్నాం. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఈరోజు ఇచ్చే 300, 250 రూపాయలు
ఈ ప్రాంతం పనులు దొరకకపోతే ఇతర రాష్ట్రాలకు పోవడం లేకుండా సొంత ప్రాంతాల్లో వాళ్లకు పనులు కల్పించాలి. ఆ పనులు కూడా చాలా పారదర్శకంగా ఉండి రోజువారీ కూలి 800 రూపాయలు తగ్గకుండా ఉండాలి. అంటే 800 రైతు లేరు, 400 రైతు ఇస్తే 400 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళు కలిసి రోజువారీ 800 రూపాయలు ఇవ్వాలి. దానికోసం చట్టం తీసుకురావాలి, దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్పంటే కాశీ పోతే కాశీ నుంచి గుంటకల్లోకి వచ్చిన వరకు రిజర్వేషన్ టికెట్ తీసుకునే కూడా నిలబడుకొని సాగలేదు. రిజర్వేషన్ టికెట్ ఒక్కొక్కరు 1000 రూపాయల టికెట్ తీసి వచ్చినా కూడా మా దగ్గరికి ఆయన రాలేకున్నాడు. ఎందుకంటే కదా రిజర్వేషన్ టికెట్ తీసుకున్నాం సార్, మాకు సీటు చూపించండి అడుగుతామేమని చెప్పేసి అని టీసీ మా దగ్గరికి రావడంలే. ఆ రోజు ఒక మాట చెప్పినాడు, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నానికి అప్పటికి అన్న ముందుకు వచ్చి మళ్ళీ తాడిపత్రికి వచ్చినాడు. కూర్చున్నా ఏ మధ్యలో ఉన్నారు అన్నయ్య, రేపు 10:30-11 కల్లా తాడిపత్రి దిగుతాను. ఎస్ మీరు దిగి అక్కడ ఉండండి, నేను దగ్గరలో ఉండా మిమ్మల్ని అందరికి మీ దగ్గరికి వచ్చి పరామర్శించడానికి నేను వచ్చేస్తాను, తాడిపత్రికి వస్తానని. ఎస్ అక్కడ నాకు ఒక మాట చెప్పినాడు. జగిత్యాల పట్టణంలోని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 33వ వార్డులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్వీకరణ కార్యక్రమంలో ఏఎన్ఎంలు మరియు అంగన్వాడీ టీచర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఏ